ఎయిర్పోర్ట్ లో వాళ్ళ హయాంలో వచ్చింది, మా పక్క నుంచి వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పాలి, క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, హ్యావ్ నో ఇష్యూ. దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం. చెప్పమ్మా, లేడీస్ ఫస్ట్. ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు? అంటే అవుట్ సైడ్స్ లో క్లియర్ చేస్తున్నారు. అవుట్ సైడ్స్ కాదు, ఇక్కడ నుంచి మేజర్ రహదారులకి సిటీ నుంచి హైవే కనెక్టివిటీ, రోడ్స్ ఎక్స్పాన్షన్, క్లీనింగ్ అప్ అదంతా జరుగుతుందమ్మా. ఆల్రెడీ విశాఖ అంటే సిటీ నుంచి మేజర్ రహదారు అంటే హైవేకి వెళ్ళేదానికి కనెక్టివిటీ ఫస్ట్ క్లియర్ చేయాలమ్మా. అది ఏం చేస్తుంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విఎంఆర్డి మన ఐఏఎస్ అధికారులకి ఏం చెప్పారంటే, శాసనసభ్యులతో కూర్చుని మీరు ప్లాన్ చేసి ప్రెజెంట్ ఇట్ అని కూడా చెప్పారు. ఆ బాటిల్ నెక్స్ విల్ క్లియర్. బట్ నేనేమంటానంటే, విత్ ఆల్ ఫేర్నెస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినప్పుడు రింగ్ రోడ్ ఇంకా పూర్తి అవలా, పని ప్రారంభించు. అలాంటి ఇబ్బందులు లేకుండా వీఆర్ ట్రైంగ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్. బట్ దెర్ విల్ బి ఏరియాస్ టు ఇంప్రూవ్. కొన్ని బాటిల్ నెక్స్ కొత్త వస్తాయి, మనకు తెలియని బాటిల్ నెక్స్ కొన్ని ఏర్పడితే అక్కడ ఫ్లైఓవర్లు వేయాలి, ఇవన్నీ చేయాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే శ్రీకాకుళం టు అనకాపల్లి వరకు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే $1 ట్రిలియన్ ఎకనామిక్ రీజియన్ అవ్వాలని. సో వైట్ కాలర్ జాబ్స్ టు బ్లూ కాలర్ జాబ్స్ మొత్తం ఎకో సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే దానికి ఇట్ రిక్వైర్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మేము ఏర్పాటు చేయాలి. ఆ దిశగా మేము ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మ్యాప్ చేసాం. వీళ్ళు ఎగ్జిక్యూట్. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ మొన్న అది మీడియా అడిగితే రైజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన మోసే మీడియా కానీ సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పచ్చు. ఆయన రైజ్ చేసిన ఏంటి, నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు, దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు వెళ్తున్నావు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో
మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమైనా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా, లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా, ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాన్ని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నారు. ఎందుకంటే దానికి దారులు లేవు, ఒక క్లియర్ కట్ ఇవి లేవు. వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్కెట్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. నువ్వు అతి వెళ్ళకుండా రెండో దానికి పోతున్నావు. రెండవది అక్కడికి పోయి ఏం చెప్తున్నావు మళ్ళీ ఆ రెండో దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాను 1,50,000 రుణమాఫీ వరకు ఆలోచిస్తాము చేస్తామని. అసలు సాధ్యమా, ఎట్లా చేయగలరు? ఇది భ్రమలో పెట్టడమే కదా. ముందు వీళ్ళ సంగతి తేల్చవా అంటే దానికి తిడుతున్నారు. అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కరప్షను క్లియర్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్ 19లో అధికారం లేకొచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్. ఎకరాకు 2 కోట్లు, 1,00,000 ఎకరాలు 50,000 ఎకరాలకైతే 1,00,000 కోట్లు తీసుకురావాలి. అప్పటికి నువ్వు పెట్టింది, మేము 19లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈయన మొత్తం 5 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురావాలి. ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి తెగుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఇది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇట్లాగైతే సాధ్యం కాదు. అందుకోసం ప్లస్ ఇంటర్నల్ స్కామ్లు, రకరకాల అసైన్డ్ భూముల కుంభకోణము, లేదా వీళ్ళే కొనుక్కోవడాలు, ఇవన్నీ బయటకు వస్తుంటే వీటన్నిటి నేపథ్యంలో దీనికి న్యాయం జరిగేట్టు ఇక్కడ ఒక రాజధాని, మిగిలిన చోట్ల డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం రాజధాని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ అక్కడ పెట్టాలని అప్పుడు అనుకున్నారు. సరే, వాట్ ఎవర్ హిస్టరీ అయిపోయింది. ఈరోజు నువ్వు చేస్తున్నది చంద్రబాబు నాయుడు వచ్చి సేమ్ అదే చేస్తున్నాడు. ఇంకొక 50,000 ఎకరాలు తెచ్చిపెట్టాలంట. ఈ రైతులకు నువ్వు ఎందుకు ఫస్ట్ నీ ప్రియారిటీ ఏది ఉండాలి? నువ్వు లోన్ తెచ్చావు, 40,000 కోట్లు ఇప్పటికే కమిట్మెంట్ అయిపోయింది, తీసుకున్నావు. ఇట్ ఈజ్ నో మోర్ ఏదో ఆయన బయటికి మాట్లాడే మాటలు కాదు, భ్రమలో పెట్టడం కాదు, అప్పులు అనేవి రియాలిటీ అయిపోతున్నాయి. ఈ 40,000 కోట్లు, ఈ 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు రియాలిటీ అవుతుంది. ఎందుకంటే ఇది సెంటర్లో పార్ట్నర్, ఇప్పుడు మొత్తం ఎనర్జీస్ అన్ని దాని మీద పెడుతున్నాడు. ఏం అక్కర్లేదు, నాకు అమరావతి పేరు మీద ఫండ్స్ ఇవ్వండి, ఇక్కడ వాటికి సంబంధించి నేను టెండర్లు పిలుస్తాను. పోనీ ప్రియారిటీ ప్రకారం చేయాల్సిన రైతులకు న్యాయం చేస్తున్నాడు, అది చేయట్లా. ఇమ్మీడియట్ బిల్డింగ్లు వీటిని పిలుస్తున్నారు టెండర్లు. వాటిలో లేదా ఎత్తిపోతలు 3,000-4,000 కోట్లు ఎత్తిపోతలు పెడుతున్నారు. సో బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారు అవి చూస్తుంటే మీరే గమనిస్తారు. 50 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ అంట, అది ఏదో ఐకానిక్ టవర్స్ పేరుతోనే ఏదో అనుకుంటా, 5-6 టవర్స్ కడుతున్నారు. 50 లక్షల ఎస్ఎఫ్టీ. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ లేటెస్ట్, మన సెక్రటేరియట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది ఉంది. హెచ్ఓడీస్ లేరు, అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేరు, కానీ మిగిలిన గవర్నమెంట్ ఉంటుంది. 6 లక్షల ఎస్ఎఫ్టీ టోటల్ మొత్తం నాకు తెలిసి. ఇంకా కొంత ఖాళీ కూడా ఉన్నట్టుంది దాంట్లో. హెచ్ఓడీస్ కలిపితే కూడా తెలంగాణలో కలిపి పెడితే వాళ్ళది నాకు తెలిసి 10 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో ఉన్నట్టుంది. మరి 50 లక్షల ఎస్ఎఫ్టీ ఒక స్టేట్ గవర్నమెంట్కి సెక్రటేరియట్, 50 లక్షల ఎస్ఎఫ్టీ అంటే ఇది లార్జర్ కాంట్రాక్ట్ పెద్దది అయితే దాని ఎస్ఎఫ్టీ రేట్ ఎంత? 10,000-11,000 పే చేసేది. ఎక్కడైనా ప్రపంచంలో ఆ రేట్లు ఉన్నాయా? ఈ రేట్లతో ఇంత అసలు అవసరమా కాదో చూడకుండా ఇంత రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతూ చేసేదాన్ని క్వశ్చన్ చేస్తే అది ఇష్టం లేదు. అసెంబ్లీ ఇప్పుడు మనకు పార్లమెంట్, కొత్త పార్లమెంటు నాకు తెలిసి 7 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో అన్నారు, 11 లక్షల ఎస్ఎఫ్టీ కడతారంటున్నాడు. అక్కడ 1000 మందో రేపు పెరిగిన దాన్ని కూడా లెక్కలేసుకుని 1,300-1,400 మందికో ప్లస్ దేశ భద్రతను అంతా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా చేసిన అంగులతో చేస్తే అవసరమైంది. మొత్తం దేశానికే ప్రత్యేకంగా ఉండేది ఆ పార్లమెంటు. నీకు అది 7 లక్షల ఎస్ఎఫ్టీ అయితే ఇక్కడ 11 లక్షల ఎస్ఎఫ్టీ, ఇంకా హైకోర్టు 22 లక్షల ఎస్ఎఫ్టీ. అసలు అది అంటే పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు, ఎక్కువ పే చేయొచ్చు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము, దాంట్లో వచ్చి తీసుకోవడం. 30,000 కోట్లు అయిపోతాయి, 40,000 కోట్లు అయిపోతాయి.
ఎత్తిపోతలు పెడితే 3-4 వేల కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎక్కడికి పోతుందో తెలియట్లా. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఫార్మర్స్ ఇష్యూనే వస్తుంది. స్టేక్ హోల్డర్స్, ప్రధాన స్టేక్ హోల్డర్స్ రైతుల దగ్గర భూములు తీసుకొని టాప్ ప్రియారిటీ వాళ్లకు ప్లాట్లు చేసి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు చేయలేదు. ఇది క్వశ్చన్ రైజ్ చేసింది. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే అసలు కాట్ల కుక్కల మాదిరి వాళ్ళు ఉసిగొల్పున్నారో, అసలు ఉసిగొల్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసినట్టు మొత్తం ఇది పక్కకు పోయింది. రాయలసీమ లిఫ్ట్ పక్కకు పోయింది. నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సినది అది పక్కకు పోయి, ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడలే.